నేను చెప్తున్నాను, ఈ సంవత్సరంలో ఏ ఇంటికి వచ్చినా సేవకుడిగా వచ్చారు, దేవుని పిల్లలుగా వచ్చారు అని గుర్తించిన ఏ ఇంటిని దేవుడు వదిలిపెట్టడు. అది మాత్రం నేను చెబుతాను. సేవకుడు మీ ఇంటికి వచ్చాడు అంటే అంత ఈజీ కాదమ్మా. బోల్డ్ అని పనులు ఉంటాయి, బోల్డ్ అని అవగేషన్స్ ఉంటాయి, ఎన్నెన్నో పనులు ఉంటాయి. ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. మీరు అలా ఉంచండి, మన మందిరంతో కాక బయట వాళ్ళు నాకు ఎంతోమంది ఫోన్ చేస్తారు తెలుసా. ఎన్నెన్నో మీటింగ్లకి వెళ్ళలేక ఏదో చెప్తాం కానీ అమ్మో చాలా కష్టం. కానీ ఈ సంవత్సరం నేను గమనించాను, కల్మషం లేకుండా నేను వాక్యం చెప్పిన, అమ్మ చెప్పిన, మన బాబు రాజు చెప్పిన, బాబు ఫిన్నీ చెప్పిన, మేము దేవుని పేరు మీద చక్కగా వాక్యాలు వివరించాము, వర్ణించాము, తెలియచేసాం. ఏమండి, వినువాడు దీవించబడునుగాక. వాటి ప్రకారంగా మీకు కుదిరినప్పుడల్లా చెప్పబడిన వాక్యాన్ని, ఒకవేళ అన్నీ యూట్యూబ్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీరు రాసుకుంటున్నారు కదా, రాసుకున్నాయి ఎందుకైనా మంచిది. కాస్త ఖాళీ టైం తీసుకొని కాస్త మళ్ళీ ఆ వాక్యాలను ఏం చేయండి, నెమరు వేయండి కొంచెం వాటి మీద. ఎందుకు అని అంటే అంత ఖరీదైన వర్తమానాలే మీ మధ్యకు వచ్చినాయి. ఈరోజు మొట్టమొదటిగా నేను ఈ వాక్యం చెప్పడానికి ముందుగా రాజ్కుమార్ గారికి, వారి కుటుంబానికి, ఏమండి, ప్రభు పేరు మీద సంఘం తరపున వారికి శుభవందనాలు తెలియచేస్తున్నాం. యేసు ప్రభు మాకు చెందుతాడు, మాకే చెందుతాడు, మా కొరకే పుట్టాడు, యేసయ్య మాకు ముఖ్యం అని వారు ఎంతమంది మధ్యలో ఏమండి మరి చెప్పుకోవడానికి ధైర్యంగా ముందుకొచ్చారు కనుక ప్రభువు వారిని దీవించునుగాక. ఏమండి, వాళ్ళ పిల్లలు ఇద్దరి మీద దేవుని యొక్క కనికరము కటాక్షం ఉండునుగాక. ఎక్కడో దూర దేశంలో ఉన్నప్పటికీ కూడా ఈ ఆశీర్వాదములు అతనికి చేరునుగాక. మన దేవుడు దగ్గరున్న వాళ్ళకే కాదు, దూరంలో ఉన్న వారికి మాత్రం కూడా దేవుడు. కొండలకు మాత్రమే దేవుడు కాదు, లోయలకు కూడా ఆయన ఎవరు? ఎంత మంచి దేవుడు. ఆయన ప్రణాళిక మన పట్ల, యేసు ప్రభు ఈ లోకానికి రావడం అద్భుతమైన ఒక సత్యం. బాగా గుర్తుపట్టాలి. నువ్వు గనక నిన్ను రక్షించేవాడు ఇక లేడు, నా జీవితం ఇలాగే ఉంటుంది అని అనుకుంటే గనక అది మంచి పద్ధతి కానే కాదు. యేసయ్య వచ్చాక ఎవరైనా పరలోక సంబంధిగా మారాలి, దేవుని సంబంధిగా మారాలి. అలా మారడానికే దేవుడు ఈ దివ్యమైన ఏమండి ఈ జన్మదినం అనేది మనకు దేవుడు ఏర్పాటు చేశాడు. యేసు ప్రభు జన్మించడం ఏంటయ్యా బాబు అంటే మరి అందుకే మరి మందిరానికి వెళుతూ ఉండాలి. యేసు ప్రభు ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే అనాది దేవుడు అని వాక్యాల్లో చదువుతాం. ఈ సృష్టి రవంతయు కూడా లేనప్పుడు ఆయన ఉన్నాడని అలా కూడా చదువుతాం. సామెతల గ్రంథం 8 మీరు 25 దగ్గర నుంచి మీరు వచనాలు కంటిన్యూషన్గా చదివితే కనుక మీకు నాకు అర్థమయ్యే వాక్యాలు అవి. భూమి ఇంత లేదు, జలములు లేవు, ఏమీ లేనప్పుడే ఆల్రెడీ ఆయన ఉన్నాడు అంటే మరి ఆయన మనుషుల మధ్యలో జన్మించడం అంటే అది ఎంత ఆశ్చర్యంగా తలపెట్టాలో. కేవలం మనుషులను దేవుని బిడ్డలుగా చేసి పరలోకానికి పట్టుకుపోవడానికి ఆయన అందుకొరకు అయిన మనుషుల మధ్యలో మనిషిగా జన్మించాడు. అంతేగాని ఆయనకి పని పట్ట లేదు అని అనుకున్నారు. కానీ అర్థం చేసుకోండి, యేసు ప్రభువు వారు ఏమండి ఏదో క్రైస్తవుల దేవుడు అనేది అబద్ధం. అది కాదు, అది నిజం కాదు. యేసు ప్రభు మనుషులందరికీ దేవుడు, అందరికీ దేవుడు. ఆయన ఎవరెవరికి దేవుడు అనే ఉన్నది బైబిల్లో. అందరికీ రక్షకుడు అని ఉందమ్మా, అందరికీ రక్షకుడు అని ఉందా, అందరికీ శాంతి అని ఉందా, ప్రయాసపడి భారం వహించున్నా అందరికీ విశ్రాంతి అని ఉందా. ఇట్లా ఎన్ని చెప్పమంటారు చెప్పండి సార్. బైబిల్ వాక్యాల్లో లూకాసు వార్త 19:10 నశించిన దానిని అంటే ఇప్పుడు ఎవరిని వదిలేసినట్టు ఆయన మరీ కావాలని చెప్పి నీ పాటికి నువ్వు వంకర టింకర్లు ఎట్టుకొని ప్రభువుకు దూరం అయ్యి ఆయనతో నాకు పని ఏంటంటే అది మర్యాద లేదన్నమాట. నేను బాగా చెప్తున్న ఒకే ఒక విషయం ఏంటంటే మీ జీవితంలో యేసు ప్రభు వారిని ఏమండి తెలుసుకున్న రోజు మొదలుకొని బాగా గుర్తుపట్టండి సార్. తెలుసుకోవడం అంటే ఆయన్ని రుచి చూడడం. 34:8 కీర్తనలో చదువుతా, యెహోవా ఉత్తముడని
చూడండి, అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వీళ్ళకి దేవుడు, యేసు ప్రభు వాళ్ళకి దేవుడు అని ఎవడెవడో చెబుతూ ఉంటాడండి. అట్లా కాదు సార్, యేసు ప్రభు అందరి దేవుడు. బైబిల్ వాక్యాల్లో తీతు పత్రిక 2:13 అమ్మ చదువుతాం కదా, 5:20 1 యోహాను పత్రికలో చదువుతాం, యెషయా గ్రంథం 9:6 కూడా చదువుతాం. నిజంగా నేనేమంటున్నానంటే, యేసు ప్రభువుని ఈ రోజుకి కూడా నువ్వు తెలుసుకోకపోతే పెద్ద పొరపాటులో నువ్వు ఉన్నావు, పెద్ద ప్రమాదంలో నువ్వు ఉన్నావు. ఎందుచేతంటే ప్రపంచంలో ఎంతోమంది ఈయన గురించి చూచారు, తెలుసుకున్నారు. ఏదో రకంగా ఈయనకి ఇంత పాపులారిటీ అయిపోతున్నాడు ఈయన అని చెప్పి ఎట్లాగొకలాగా అడ్డుపట్టడానికి ఆ రోజులు మొదలుకొని ప్రయత్నాలు జరిగినాయి. ఏది యేసు ప్రభు ఉన్న కాలంలోనే. మీరు యోహాను సువార్త 12-19 మనం అదే చదువుతాం. లోకమంతా ఆయన కూడా వెళ్ళిపోతూ ఉంటుంటే ఏందండి మన ప్రయత్నాలు ఏంటి ఇలా నిష్ప్రయోజనం అయిపోతున్నాయని తెగ ఏడిచేస్తూ ఉన్నారు అలా ఎవరో చెత్తగాళ్ళు. అంటే యేసు ప్రభు నేను ఎవరంటే ఏమని చెప్పాలంటే, ఒక రోగిష్ఠుడికి, కుదరని రోగిష్ఠుడికి వైద్యుడు ఎంత అవసరమో ఏమండి, ప్రతి మనిషికి యేసు ప్రభు వారు అంత అవసరం. అంతే. నేనంటాను, ఒక చంటిబిడ్డకి అమ్మ బాబు ఎంత అవసరమో అంతకన్నా అవసరం ఎవరంటే యేసు ప్రభు నీ జీవితానికి, నా జీవితానికి. అంచేత ఏదో నాకు అన్నీ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి నాకు నచ్చితే ఆయన అంగీకరిస్తాను, నచ్చకపోతే నేను వదిలేస్తానంటే పోతావు జాగ్రత్త. నచ్చలేదు అనడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన ఎవరికీ కనబడలేదు. అందుకోసమే నేను అంటున్నా. వాక్యం బాగా వినండి. నేను వాక్యాన్ని ప్రభు తరపున చెబుతూ ఉన్నప్పుడు మీరు కనుక జాగ్రత్తగా వింటే మన మనోనేత్రాలు వెలిగించబడతాయి, మనం ఆశ్చర్యకరమైన సంగతులు చూడగలుగుతాం. బైబిల్ వాక్యాలు 119-18 అదే చదువుతాం. ఏమంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో అన్ని రహస్యాలే ఉంటాయి, అన్ని ప్రత్యక్షతలే ఉంటాయి, అన్ని ఆశ్చర్యమైన విషయాలే ఉంటాయి. ఈయన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటిదాకా నేను చెప్పేదంతా ఇంట్రడక్షన్ పాయింట్స్, వాక్యం కాదు. ఇంట్రడక్షన్ అంటే కొద్దిసేపు అయినా మన వాళ్ళు కాన్సన్ట్రేషన్కి వస్తారని చెప్పి చెబుతారు. ఇప్పుడు వాక్యంలోకి వెళదాం. ఏమంటే ఇప్పుడు చెప్పే వాక్యం ఏంటంటే, బైబిల్లో 2 ముఖ్యమైన రెఫరెన్స్ మనం చూడాలి. బైబిల్లో ఇది చూడండి ఎట్లా రాశాడంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాశాడంటే, హేరోదు దినములలో అని ఒక మాట రాశాడు. ఏం రాశాడమ్మా? బాగా వినండి. ఎవరి దినాల్లో? హేరోదు దినములలో యేసు పుట్టెను. అది ఒక పాయింట్. ఓకేనా? సరే. మళ్ళీ ఇందులో లూకా సువార్త 1వ అధ్యాయం 5 వచనం 6 వచనం చదివితే గనుక అక్కడ కూడా ఏం రాశాడమ్మా? చదవండి అమ్మా, అది చదవండి అమ్మా. లూకా సువార్త అండి, వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఇంకా పై వచనం వెళ్ళండి అమ్మా. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఎవరమ్మా? ఎవరి దినాలు చెప్పండి అబ్బా. ఎవరి దినాలు? హేరోదు ఎవరు? ఆయన రాజు. ఇక బాగా వినాలి. హేరోదు దినములలో అని అంటే ఒక్కసారి మీకు ఫోన్లు ఉంటాయి కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ హేరోదు ఎవడో వీడి గురించి సమాచారం నువ్వు తెలుసుకోవాలి. అయ్యా, మనం ఏమనుకుంటామంటే ఒక్కొక్క వ్యక్తిని బలి పొగిడేసుకుంటాం, ఈయనంత గొప్పోడు లేడు అని అంటాం. కానీ వాళ్ళ గురించి అంటూ యూట్యూబ్లో లేకపోతే నెట్లో ఆన్ చేస్తే, ఇప్పుడు ఆన్ చేయగానే ఒకవేళ ఆ వ్యక్తి ప్రముఖుడైతే కనుక వాడి బయోడేటా, వాడి యొక్క పరిస్థితులు, వాడి గురించి ప్రజలు ఏమంటున్నారు, ప్రజలు ఎంత మెచ్చుకుంటున్నారో, ఎంత వాడి వల్ల బాధపడుతున్నారో అవన్నీ ఉంటాయి. అందులో నచ్చినా నచ్చపోయిన విషయాలు ఉంటాయి అలాగా. అయితే ఇప్పుడు ఇతను ఎవరు అంటే హేరోదు ఈజ్ మామూలు మనిషి కాదు. ఆయన తెలుగు బైబిల్ ప్రకారంగా రాజు అయిన హేరోదు దినములలో అని రాశాడు. ఎవరండి? అప్పుడు రాజు అనగానే చాలా ఒకటి మంచి రాజా, చెత్త రాజా, అది మాత్రం పబ్లికే తీర్మానం చేయాలిగా. మంచి రాజా, అప్పుడు మన అధికారులు ఉంటారు కదండి, మనకంటూ లీడర్స్ ఉంటారు కదండి. ఏమండి, ఖాళీ జాగాలన్నీ కబ్జా చేసే లీడర్ని ఏమంటాం?
ఖాళీ జాగాలు కబ్జా చేస్తాడు. ఆడికి ఒక్కడికే రైట్స్ ఉంటాయి. ఇంకా మిగిలిన మనలాంటి వాళ్ళు వెళ్తే పునాదులు లేకుండా లేపాడేస్తారు అక్కడ కదా. కానీ ఎన్నెన్ని పనులు చెత్త పనులు చేసేసి నేను మీకు లీడర్ని బాగున్నా నచ్చినానా నేను అని తిరుగుతారు అలాగా. కానీ కొంతమంది లీడర్లు అసలు గుర్తింపు లేకపోయినా అయ్యో ఈ ప్రజలు చదువుతున్నారే, ప్రజలకి మంచి ఏది గ్రంథాలయం ఉండాలి, ఒక గ్రంథాలయం తెచ్చారనుకో ఏరియాలో, ఎంత సంతోషం ఏమండి. తర్వాత బస్ షెల్టర్స్ చాలా లేవు అనుకో, అక్కడెక్కడ అతను ఏర్పాటు చేశాడు అనుకో, ఎంత సంతోషం. అక్కడెక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఏమి లేవు అనుకోండి, పార్కులు ఏర్పాటు చేశాడు అనుకో, ఎంత సంతోషం. అప్పుడు అతడు గుర్తింపు ఎలా వస్తుందంటే తను ఎత్తుక్కోకుండా కూడా అతను ఏం చేస్తారంటే ఆ సార్ లీడర్ వచ్చారు, ఆ లీడర్ గారు వచ్చాక మన ఏరియాలు బాగుపడ్డాయి కదా కదా అంటామా అనమా. గాంధీ గారు వచ్చారు, గాంధీ గారు రాగానే ఆఫీస్ పేట బాగా అయిపోయింది. సరదాగా చెప్తున్నా. ఏమంటారు అప్పుడు? రోడ్లు వచ్చినాయి. ఏమంటారు అప్పుడు? నిజం చెప్తున్నా. అంటే ఆయన్ని మనం కలిసే అంత స్థాయి ఉండకపోయినా ఏమోనబ్బా, ఆయన ఒక లీడరు, గుర్తింపు, ఒక ప్రాధాన్యత, చాలామంది ముఖాలకి నవ్వు తెచ్చిపెట్టాడు, సంతోషిస్తున్నారు. మరి ఆయన గురించి ఇప్పుడు మనం ఏమని అనుకుంటాం? భలే మంచి లీడర్ వచ్చాడు కదా, అంతేనా కదమ్మా. సరే, ఇప్పుడు ఈ హేరోదు అనగా వీడెవడో కానీ వీడంతా అదే సైకోగాడు అంటారు చూడండి, ఆడి బాబులటాడు వీడు. ఎవడో ఈ హేరోదు ఎవరో తెలుసా? సైకో అనే ఎవడో అంటూ ఉంటారు కదా, ఆడికన్నా బాబులటాడు వీడు, అంత కఠినాత్ముడు. ఏమోనండి, ఇతని గురించి నేను బైబిల్లో బాగా చదివినప్పటి నుంచి వీడికి ఒకటి ఏంటంటే, నిజంగా వీడు రాజు కాదు, యూదుడు కూడా కాదు, ఏదో డబ్బులు ఇచ్చి ఆ పదవి తెచ్చుకున్నాడు వాడు. అర్థమైందా? చాలామందికి పోస్టులు ఇలాగే వస్తాయి, వాళ్ళకి నిజంగా వాళ్ళకి యోగ్యత ఉండదు, ఏముండదు, పైసామే అంతా ఏదో అంటారు కదా, అట్లాగా అడ్డదారుల్లో కొందరు రాజులుగాను, అధికారులుగాను, ప్రభుత్వ నాయకులుగాను అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉంటారు, ఈ రోజుల్లో కూడా ఉంటారు. అలాంటి వాళ్ళల్లో వీడొకడు. వీడి పేరు ఏం పేరు అంటే హేరోదు. నిజంగా వీడి పేరు అదేం కాదు, ఆ పేరు రాజులకు ఉండే టైటిల్లో అదొక పేరు అన్నమాట వాడికి. అర్థమైందండి? అయితే ఇతను ఎంత కర్కశమైన మనిషి అంటే ఎంత ఇదమ్మా. మీరు ఆలోచన చేయండి, మనము మన పిల్ల పాపలతో సరదాగా ఉండాలా వద్దా? అప్పుడు మనకి అధికారులు ఎలా ఉండాలి? అధికారులు ఎలాంటి వాళ్ళు ఉంటే మన ఊరు వాడ సంతోషిస్తుంది. ఏమో ఈ శనిగొట్టుడు ఎవడో కానీ యూదా దేశపు బెత్లెహేము ప్రాంతాలకు వీడు రాజు, అదే పెద్ద ప్రాబ్లం. అయితే ఆ ఏరియాకి రాజుగా ఉండి అక్కడ ఏం జరుగుతున్నా చిట్టుకైతే ఇతనికి తెలియకుండా ఏది జరగడానికి వీలు లేదు. అక్కడ ఎవరు ఎలా ఉంటున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవడు నాకు వ్యతిరేకంగా ఉంటున్నాడు, ఇలాంటి వాళ్ళ మీద ఆరా తీసి అవసరమైతే వాళ్ళ అడ్రస్ లేకుండా ఖాళీ చేయడం వీడికి వృత్తిలాగా ఉంది. అది హేరోదుకున్న లక్షణం. ఎంత కర్కశుడు అంటే ఏమండి, ఇతనికి 10 మంది భార్యలు. ఎంతమంది? అందరినీ చంపేశాడు, ఈడే చంపేశాడు. ఎందుకు చంపేశాడు అంటే రేపు అనే రోజు ఏదో రకంగా మళ్ళీ రాజరికంగా నాకేళ్ళు అడ్డొస్తారని చెప్పి వాళ్ళందరినీ చంపేశాడు వీడు. అది కాక వీడికి ఖరీదైన వాళ్ళు 3 కొడుకులు ఉంటే, బాబోయ్ వీళ్ళు రేపు వీళ్ళుంటే పెద్దోళ్ళు అయితే అలా కూడా వీడు నా ఆ రకమైన పోస్ట్ పోతుందని ఆ కొడుకులు 3 కూడా చంపేశాడు వీడు. అంటే వీడికి ఎంత అంటే చంపడం అంటే చాలా సులభం వీడికి. ఏ రోజుకి ఏముందమ్మా చెప్పండి అబ్బా. ఇక చంపిన ప్రతి వాడు కూడా, రక్తం ఒలికించిన ప్రతి వాడు వాళ్ళ గురించి లెక్క అప్పచెప్పాలా? నువ్వెవరు, నీ వల్ల ఎవడు సావకూడదు. నేను చెప్పేది వినండి అబ్బా, నేను చెప్పేది కొంచెం వినండి. కానీ అధికారం ఉంది, హోదా ఉంది, పాలన ఉంది అని చెప్పి ఈ యూదులు రాజుగా పుట్టాడని వీళ్ళు ఎక్కడ దొరికాలో పేరుకి జ్ఞానులే కానీ మరి అంత అజ్ఞానంగా వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యారు యూదులు రాజు ఇక్కడే పుట్టాడని ఇలాగా ఎత్తుక్కొని వచ్చాము సార్ అనగానే రెండు అని లోపల పిలుస్తున్నాడు. వాళ్ళని పిలిచాడు, మంత్రాలు చేశాడు, మాట్లాడాడు, అన్నీ చేశాక మళ్ళీ కొంచెం అవతల రూమ్లోకి వెళ్ళి ఆలోచన చేసి, ఒరే వీళ్ళు కనుక వెళ్ళిపోతే మనకు ఆయన దొరకడరా, ఒకవేళ ఖచ్చితంగా
ఆయన సమాచారం తెచ్చింది వీళ్ళే కాబట్టి ఏమండి అందుచేత వీళ్ళని కొంచెం మన గ్రిప్లో పెట్టుకోవాలని మళ్ళీ యువతల రూమ్లోకి వచ్చి నవ్వుకుంటూ భలే విషయం చెప్పారండి మీరు, యూదుల రాజు పుట్టాడా అంటే ఈడే రాజు కదా మరి అక్కడ యూదుల రాజు పుట్టాడా, అలాగైతే పని చేయండి సార్, నేను కూడా మీకులాగా ఆయన్ని చూస్తాను ఆరాధిస్తాను, నేను కూడా ఏదో చెల్లిస్తాను అని ఏమండి పైకేమో అలా మాట్లాడతాడు, లోపలేముంది వేరే ఆలోచన ఉంది. ఏ రోజు అంటే తెలుసా, ఇప్పుడు నోరు మాట్లాడుతుంటే నొసలు ఎక్కిరుతున్నాయి చూడండి, లోపల ఒకటి ఉంటుంది బయట ఒకటి ఉంటుంది. అలాంటి కేటగిరీ కూడా ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా హేరోదు జాతికి చెందిన వాళ్ళే. ప్రైజ్ లేడమ్మా అని అనగానే బాబు ప్రైజ్ లేడయ్యానే బాబరక్షణ చేస్తారు చూడండి, మోసం అది. లోపల నుంచి రావట్లే, లోపల నుంచి రాదు, పైకి నట్టెత్తారు. ఇదంతా ఇక ఏదో ఒక రోజు ఆ ఏ రోజు గడి లక్షణాలు నీలో ఉన్నాయని బయటపడిపోతాయి. జాగ్రత్త. ఎంత దుర్మార్గుడు అంటే అండి, భార్యల్ని చంపాడు, కొడుకుల్ని చంపాడు. యేసు ప్రభువు వారు పుట్టారనే సమాచారం అలాగో ఇలాగో మొత్తానికి అది కన్ఫర్మ్ అయ్యింది, నిజమని తెలిసింది. నిజమని తెలిసాక ఒరే ఖచ్చితంగా ఈ జ్ఞానులు మనకి సమాచారం చెప్పకుండా వెళ్ళిపోయారు కదరా, వాళ్ళు లెక్కలు అన్నీ చూశాక ఖచ్చితంగా ఆ అబ్బాయి వయసు ఎంత ఉంటుందంటే ఇప్పుడు యేసు ప్రభు వయసు ఇంచుమించుగా 2 సంవత్సరాలు అని చెప్పి 8,000 మందిని చంపేశాడు. 2,000 మంది మగపిల్లల్ని పొట్టను పెట్టుకున్న దుర్మార్గుడు అండి బాబు హేరోదు. అంటే ఇప్పుడు ఆడి జీవితం మొత్తం ఆడి జీవితం లెక్క వేయండి, ఎక్కువగా తనకు అడ్డొచ్చిన వాళ్ళని చంపేస్తాడు, తనకి ఎవరైనా ఆటంకంగా ఉంటే వాళ్ళని లేపేస్తాడు. అలాంటి దుర్మార్గులు ఆ రోజుల్లో ఉన్నారని అనుకున్నారు, కానీ ఈ రోజుల్లో కూడా మరీ మన ఏరియాల్లో కూడా ఉండుంటారు. జాగ్రత్త. వాడు దుర్మార్గుడైనా కూడా వాడు మారడానికి వాడికి ఇష్టం లేదు. అలా మారని వాడు ఎవడంటే హేరోదు గాడు ఒకడే, వీడు మారలేదు. ఇది కాక ఏమండి వీడికి అక్రమ సంబంధాలు ఎక్కువ. వీడికి ఎవరండి, వీడు ఎవడు, మత్తయి సువార్త 14:2-3 వచనాలు మనం చదివితే ఆ 2-3 వచనాల్లో ఏమంటే తమ్ముడు భార్యని తెచ్చుకొని ఆమెతో ఉంటున్నాడట. హేరోదు ఎవరబ్బా, మీకు అర్థమైందా అమ్మ? అక్రమ సంబంధాలతో మన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే పరువు పోయినట్టు కాదా, పరువు పోయినట్టు కాదా? ఎదుగొచ్చిన కొడుకులు కూతుర్లు ఉండగా మీ బాబు కానీ మీ అమ్మ కానీ చెత్తేసాలు వేస్తుంది అనుకో, ఎలా ఉంటుంది చెప్పండి సార్? ఎవడరా నువ్వు అని 10 మందిలో పరువు పోదా, పోదా? వీడు అట్లాంటి దుర్మార్గుడు. వీడు ఎవడో భార్యని తెచ్చేసుకొని నన్ను ఎవడేమంటాడో, డబ్బు ఉంది, ఇప్పుడంతా చట్టాలు చెత్త అయిపోయినాయి, అంత పెద్దగా పని చేయట్లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎలా ఉన్నా పర్లేదు అన్నట్టుగా లోకం ఉంది, కానీ బైబిల్ అయితే ఊరుకోదు. బైబిల్ ఎలా చెప్తే అలా ఉండడానికే నువ్వు బతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతని జీవితంలో ఇలా తప్పు చేస్తున్న అందరికీ తెలిసి వీడు పెద్ద ఏది దుర్మార్గుడని తెలిసిన ధైర్యం చేసి ఆ మనిషి నువ్వే అని అలాగ అనడానికి ఎవరికి ధైర్యం లేక రోజులు అలాగ బిక్కుమని బతుకుతున్నారు మనుషులు. అలాంటి వాళ్ళల్లో బప్తిస్మిచ్చి యోహాను దేవుని మనిషిగా వచ్చి, ఏయ్యా నీ పాలన ఎంతమందిని చంపావో గుర్తుందా, ఎంతమందిని నాశనం చేసావు గుర్తుందా, ఎవరెవరిని పట్టున పెట్టుకున్నా గుర్తుందా, పైగా మీ తమ్ముడు భార్యను తెచ్చిపెట్టుకున్నా అట్లా కూడా నీకు బుద్ధి రాలేదా అని వార్నింగ్ ఇచ్చేటప్పటికి ఏమండే అసలు బాధ ఆడికి ఏం లేదండి, దులిపేసుకున్నాడు ఆడు. ఏ రోజు సిగ్గు లేదు ఆడికి. అందరూ ఇలాగ అంటున్నా కూడా ఆడికి ఏం బాధ లేదు. కాకపోతే ఇప్పుడు బాధ అంతా ఎవరికి వచ్చిందంటే ఉంచుకున్నాడు చూడండి తమ్ముడు భార్య, ఆవిడికి వచ్చేసింది. నన్ను అంతమంది మధ్యలో ఇలాగనేసాడు అలాగనేసాడు, ఎంతమంది అండి. అంటే ఇప్పుడు ఏమండి మారు మనసు పొందలేనిది ఏ రోజు ఒకటే కదా, ఈ పిచ్చి మొకంది కూడా. అయ్యో ఒక నీతిమంతుడు వచ్చి ఇలా చెప్పాడే, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అమ్మమ్మ నిజమైన మాటలు చెప్తుంటే సేవకుని ఏమంటున్నారు, ఇప్పుడు ఉన్నమాట చెప్పగానే అయ్యో పాస్టర్ గారికి చూసారా మా మీద పడి ఎలాగ ఎడుతున్నాడో, పని పడ లేదు కాడికి. పాస్టర్ గారు వాక్యం చెప్పాలా లేదా, అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? నేను ఒక ఏరియాలో ఇలాగే వాక్యం చెప్తున్నానండి,
సరిగ్గా ఒక 20-25 30 నిమిషాలు అయ్యి ఉంటుంది. ఆడెవడో అప్పుడే ముందు వచ్చి ఇక్కడ అప్పుడు ఇనప కుర్చీలు ఉండేవి. ఇనప కుర్చీలు ఇలా ఫోల్డ్ చేస్తారు చూడు, మడస పెట్టే కుర్చీలు ఉండేవి. అప్పుడే వచ్చి చేతులు గట్ట కడుక్కొని ఇలాగ తుడుచుకుంటూ అక్కడ కూర్చున్నాడు. నేను వాక్యం చెప్పిన 10 నిమిషాలు అయ్యేటప్పటికి ఆడి కోపం వచ్చేసి గబగబా ముందు వచ్చి బైబిల్ 2 ముక్కలు చేసాడు. నా బైబిల్ 2 ముక్కలు చేసేసి ఇలా పట్టేసి లాక్కుపోయి కొడుతున్నాడు. ఆ టైంలో అక్కడ ఉన్న వాళ్ళు అనేక మందిని పట్టేశారు. ఇక ఆడికి ఉంటుంది కోట చూసుకో, అలాగలా కాదు. క్రైస్తవులు అనగానే ఎప్పుడు కూడా అలాగా ఏదో చేతకానంలోకి ఉంటే కనుక మర్యాద ఉండదు. అవసరమైతే భారతీయుడిగా ఉండాలి. అర్థమైందా? రోమియుడు ఆడెవడో వచ్చేసి కేకలేసేస్తే ఊరుకోవడానికి ఎవడెక్కడ వెళ్ళాడు, నిలబడేటట్టుగా ఉండాలి. అలాగా ఇక ఆకారు గాడిని పట్టేశారు. ఉతికేస్తారు ఇక పట్టుకొని. నేనే వదిలేసేయండి ఆయన్ని ఆపి, ఏమైంది బాబా అంత బాధపడిపోయావంటే, వాడికి ఏమిటంటే గుమ్మడికలతో ఎవడంటే అదే నా గురించే నువ్వు చెప్పావు అసలు ఆడు ఎవడో తెలియదు నాకు. కానీ విచిత్రం ఏంటంటే ఆడు ఇప్పుడు సేవ చేస్తున్నాడు హైదరాబాద్లో సేవ చేస్తున్నాడు. ఏదోసారి ఇలా లక్క రావాలి, రాయ్యా ఒకసారి నీ సాక్ష్యం చెప్పాయా అనాలి. అంటే నేను అంటున్నా అమ్మా, అంతలాగా దేవుని సేవకుడు వచ్చి నేరుగా వచ్చి నువ్వు ఇలాంటి మనిషి అని అనగానే వెంటనే వాడు సరెండర్ అయ్యి సెట్ అయ్యి వాడు కానీ ఆ ఉంచుకున్న దాన్ని గబగబా ముందు బయటకు వెళ్ళిపోమ్మా నువ్వు అని చెప్పి వాడు బతుకు మార్చుకుంటే ఆ తర్వాత వచ్చే శిక్ష ఏమంటే తప్పించబడి అతడు దేవుని బిడ్డగా కనబడవచ్చు. కానీ నా పొరపాటు ఇప్పటికీ నేను చెప్తున్నాను, వాక్యం చెప్తున్నాను కదా, మీ పొరపాటు ఏదో నాకు తెలియకపోయినా ఏదైనా పొరపాటు అంటూ వచ్చిందనుకో వాక్యంలో, మర్యాదగా ఏం చేయాలో తెలుసా? సరే అవ్వాలి సార్, మాస్టర్ గారు ఏంటి ఆడి పాటికి అలా చెప్పుకుంటానే పోతాడు, చెప్తానే ఉంటాడు. మరి నా పొరపాటు ఎవరు చెప్పాలి? బైబిల్ చెప్పాలి. ఏమంటే ఆఖరికి ఆవిడ ఆలోచన ఎలాగేసిందంటే, ఇంతమందిలో నన్ను ఇలాగ అన్నాడే కానీ ఆయన ఎలాగ వదలాలి అనుకుంది. ఏ రోజు కూడా ఎంత చెడ్డోడో తెలుసమ్మా. ఇంకో విషయం చెప్తున్నా, భార్యలను చంపేశాడు, కొడుకులను చంపేశాడు, పసిపిల్లల్ని ఎంతమందిని 2000 మందిని చంపేశాడు. ఇది కాక వీడికి ఇంకోటి ఏంటంటే, రోమియుడు కదా, రోమా పాలన కింద ఉన్నారు కదా, రోమిలకు ఉన్న పిచ్చి ఏంటంటే ఎక్కువ తినడం, తాగడం, సుఖంగా ఉండడం. ఇంతకన్నా ఏమి ఉండదండి వాళ్ళకి. గుడ్డెచ్చేలో పడ్డట్టే ఉంటుంది వాళ్ళకి. తినడం, తాగడం, ఇలాగే అలాగ ఉంటూ వీళ్ళకి ఏంటంటే, వీళ్ళకి ఏదైనా కార్యక్రమాలు ఏవైనా వచ్చినాయంటే అప్పుడు ఇలాంటి పెద్ద మన హైదరాబాద్లో లాల్ బహదూర్ స్టేడియం ఉంది చూడండి, అలాంటి స్టేడియం లాంటి వాటిల్లో ఈరోజు అయ్యగారి బర్త్డే అనే ఆ పుట్టినరోజు కార్యక్రమం ఒకటి నడిపిస్తున్నారు. అక్కడ పుట్టినరోజు చాలామంది అండి ఇవన్నీ అప్పుడెప్పుడో కాపీ కొట్టుకొని ఈ మధ్యకాలంలో కొంతమంది ఏసైకి మహిమ తేవడం పోయి ఆడెవడో పుట్టినరోజు అందులో చేసుకోవడానికి వెళ్తాడు. నాకు ఇలాంటివన్నీ బైబిల్ వాక్యాలను పట్టుకొని ఎందుకు బతకట్లేదని కోపం, బాధ కూడా ఉంటుంది. కానీ మీరు చూడండి సార్, ఇక్కడ ఇతను వేడుక చేసుకుంటున్నాడు. ఈ వేడుకలో ఏమైందో తెలుసు, ఆ పిల్ల అలా ఏది ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తూ ఉంటుంటే, నాట్యం చేస్తూ ఉంటే ఆడు నిజంగానండి ఆ డ్యాన్స్ అప్పుడు అంటే ఆడి జీవితం ఎలాగుంటుంది, ఇప్పుడు తినడం, తాగడం, సుఖంగా ఉండడం. ఆ పిల్ల డ్యాన్సులకి కంగారు పడిపోయి, బాబా ఇట్లా నీకేం కావాలో అది వేసిన స్టెప్స్కి అది వేసిన ఏది కొంచెం వంకరగా నడిస్తే దానికి ఆశపడిపోయి ఏం చేయాలి చెప్పమ్మా, నీకేం చేయాలి అని అనగానే ఆ తెంగర పిల్ల వెంటనే ఓ 10 ఎకరాలు లేకపోతే ఒక 50 ఎకరాలు ఏదో లేదో పోస్ట్ ఏదో అడిగితే బాగుండేది. అదేం చేసిందంటే, ఒక్క నిమిషం ఉండండి, మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి అడుగుతానంటే, మా అమ్మగారికి ఎప్పటి నుంచి ఎవరి మీద కోపం ఉంది? ఎవరి మీద ఉంది? అమ్మ, ఆ రోజుల్లో దేవుని సేవకుల మీద కోపాలు పడ్డ వాళ్ళు ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. జాగ్రత్త. దేవుని సేవకుల మీద ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా కోపంతో. ఎందుకంటే ఏమంటే వీళ్ళే కరెక్ట్గా వాక్యాలు చెప్తారు కాబట్టి. సమాజంలో ఇప్పుడు సేవకుడు వాక్యం చెప్తే సారా కొట్టేమో అవుతాయి, బంద్ అవుతుంది. వైన్ షాపులు ఏమవుతాయి, బంద్ అవుతాయి. ఏమంటే వ్యభిచారాలు ఏమవుతున్నాయి, బంద్ అవుతాయి. చెత్త పనికి మళ్ళీ పనులు ఏమవుతున్నాయి, బంద్ అవుతాయి. ఇప్పుడు వీడికి ఏంటంటే, అరే ఎవడైపోయినా కూడా మాకు డబ్బులు వస్తే చాలని అనుకునే వాళ్ళు లోకంలో ఉన్నారు. అలాంటి వాటికన్నిటికీ గండి కొట్టేది ఎవరంటే సేవకుడే. అప్పుడు ఇప్పుడు ఏమనుకుందో తెలుసా, ఏ బాబా నేను అడిగితే కనుక ఆయన ఏం చేయడు కానీ నువ్వే అడగాలి అనేసి చక్కగా వంక టింకరగా నడుచుకుంటూ పోయి ఆయనకి ఏం చెప్పాలి, యోహాను గారి తలకి ఏం చేస్తుంది ఇది
ఏం చేస్తుందండి? ఎవడైనా ఏ మనిషి అయినా ఆలోచించండి. ఇప్పుడు ఇంతకీ ఆమె యోహాంతాలు ఎందుకు అడుగుతుంది? నా బిజినెస్కి అడ్డొస్తున్నాడు ఇతను, నేను ఏదో రకరకాలుగా బతికితే నాకు అడ్డొస్తున్నాడు ఇతను అని. అంటే ఎంత దుర్మార్గులు ఈ లోకంలో బతుకుతున్నారో చూడండి. వాళ్ళ చెడు లక్షణాల కోసం నీతిమంతులు ఉసురు కట్టుకునే వాళ్ళు ఆ రోజుల్లోనూ ఉన్నారు, ఈ రోజుల్లోనూ ఉన్నారు. అర్థమవుతుందా? అందుకే నేను గట్టిగా చెప్తున్నా, ఏమండి, ఇప్పుడు ఓ నీతిమంతుడు చావుకు కారకుడు ఎవడు? అప్పుడు హేరోదు ఎవరెవరిని చంపేశాడు? భార్యని చంపేశాడు, కొడుకుని చంపేశాడు, చిన్నపిల్లల్ని చంపేశాడు, ఓ నీతిమంతుని చంపేశాడు. ఇంకా నయ్యం అలాంటి అలాంటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో వాళ్ళు ఏం చేసేవారో తెలుసా అండి? ఇంకా సంబరపడడానికి దేవుడిని నమ్మిన వాళ్ళు తీసుకొచ్చి అందులో పులులకి సింహాలకి వేసేవారు. వాళ్ళు పరుగులు తీసి వెళ్తుంటే వీళ్ళు అది ఆనందపడుతూ ఉండేవారు. ఎంత కఠోరమైన పాలన ఆ రోజుల్లో జరిగిందో అలాంటి పాలకులు ఇప్పుడు కూడా లేరు అని అనుకోకూడదు. ఎందుకంటే వాడు ఇంట్లో పచ్చడి, ఆవకాయ పచ్చడి కలుపుకు తిన్నట్టుగా రక్తంతో చాలామంది బతుకులు అలాగే ఉంటున్నాయని నేను అంటాను. అంత కర్కశంగా వాళ్ళ బతుకులు పోవాలి అనేటట్టుగా ఉంటారు. ఇలాంటి వాళ్ళ మధ్యలో హెరోదు దినములలో ఎవరున్నారు ఇప్పుడు చెప్పండి మీరు నాకు? యేసు ప్రభు పుట్టాడా? ఎవరి దినాల్లో? వాడు ఎవడు ఇప్పుడు చెప్పండి నాకు? భార్యను చంపినోడు, కొడుకుని చంపినోడు, ఇంకా చిన్న చిన్న పిల్లలండి. ఏం పాపం చేశారండి, ఏం పాపం చేశారండి? అరే మా ఉసురు నీకు తగులుతుందని బుర్రకు ఎక్కట్లేదురా నీకు? అన్యాయంగా ఆడిని ఈడిని చంపి బతుకుదామని అనుకుంటున్నావు. అలాగా ఉన్నవాడు ఏమండే ఎంత ఆడికి చెప్పడానికి ట్రై చేసినా కుదరలేదు సార్. అలా కాకుండా నీతిమంతుల్ని చంపేశాడమ్మా. మరి ఇలాంటి దుర్మార్గుల కాలంలో ఎవరు పుట్టాడు సార్? గట్టిగా చెప్పండి సార్. అప్పుడు యేసు ప్రభు వారు, మీకు నేను బాగా చెప్పే పాయింట్స్ మీరు వినాలి ఇందులో. అమ్మ ఒక పాయింట్ మీరు చదువుతారా పోనీ? ఇది ఒక చిన్న వచనం చూడండి అమ్మా. లూకాసు వార్త 9వ అధ్యాయం 7వ వచనం దగ్గర నుంచి చదవండి అమ్మా. 7వ వచనం నుంచి 9వ వచనం వరకే ఏమని రాశాడు అక్కడ? చతుర్థాధిపతి అయిన హేరోదు హేరోదును గూర్చి విని ఎటు తోచక ఉండెను. ఏలయనగా కొందరు యోహాను మృతుల్లో నుండి లేచినని. వినండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. యోహాను మృతుల నుంచి లేచి వచ్చాడని, కొందరు ఏలియా కనపడినని పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచినని చెప్పుకొనుచుండి. ఇక ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా అమ్మ? 6:14 చదవండి. మార్కు సువార్త 6:14 వచనం ఏమని రాశాడు? ఆయన కీర్తి ప్రసిద్ధం ఆయన గనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి వినాలి. బాప్తిస్మం ఇచ్చి యోహాను మృతుల్లో నుండి లేచి ఉన్నాడు గనుక అతని యందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పాను. ఇది మీకు ఏమైనా అర్థమైందా? చంపేసింది ఎవడు? ఈడే చంపేశాడు. తల కోసి ఆ యోహాను తల ఏమండి పల్లెంలో పెట్టి ఏదో పిచ్చిముఖం దగ్గర తీసుకొచ్చి చూసుకోక నీ బాధపడలేక నీతిమంతుని చంపించానన్నా. ఎందుకంటే యోహాన్ అంటే హేరోదుకి చాలా భయం. అరే అతడు దేవుడు మనిషి రాతడు తీసుకొచ్చి ఇచ్చాడు. ఎంత పిచ్చమగాలిగా బతుకు మారిన ప్రతి వాళ్ళు పనికి మళ్ళీ పనులు అప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. నాకున్న వేదన ఏంటంటే, అరే దమ్మున్న మనిషిలాగా మంచి మనిషిగా మారడమే సమాజానికి నువ్వు అవసరం. అది మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా ఉండి ఆఖరికి మీరు చూడండి. ఇప్పుడు ఇతను ఎవరు అనుకుంటున్నారు? ఆ యోహాన్ని చంపింది కళ్ళారా ఆడి ముందే తలకాయని తీసుకొచ్చి పల్లెల్లో పెట్టి తెచ్చి ఇచ్చారు. ఇంత జరిగాక ఏది మారిన పనికి మాలిన కావడం చూడండి. ఆవిడ నేను అనుకున్నది సాధించాను అని అది అనుకుంటుంది. ఎటుపోతే దున్నపోతూ దెబ్బలాడుకుని లేకతోడు కాళ్ళు ఎరగొట్టినట్టుగా ఆ చంటి పిల్ల ఏదో డ్యాన్స్ వేసినందుకు ఏంటో మా మమ్మీకి ఏం ఆలోచన ఏమో అర్థం కాలే, ఈ డాడీకి ఏం అర్థం కాలేదు. చూసారా ఎంత పనికిమాల కుటుంబాలు ఏడ్చినాయో. ఆ పిల్లలాగా తింగరదానిలా చూస్తుంది అంతే. ఆ రక్తంతో యోహాన్ గారు కొట్టుకుంటూ ఆ పల్లెంలో తీసుకొస్తే నేను అనుకుంటాను అదే సేవతలు పడేసేయండి అంది. ఏమంటే యోహాన్ని సమాధి చేశారు, తలకాయ లేదు, మొండాన్ని మాత్రం పట్టుకెళ్ళి సమాధి చేశారు.
కాకపోతే నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు చదివిన వాక్యంలో మీకు ఏం అర్థమైంది? వీడు ఇలాంటి పని చేశాక కూడా ఒరే నేనేదో యోహాన్ని చంపేశానని మీరు అనుకుంటున్నారు. ఆ యోహాన్ తిరిగి పుట్టాడు, ఆ యోహాన్ తిరిగి పని చేస్తున్నాడు, ఆ యోహాన్ అద్భుతాలు చేస్తున్నాడని ఎవరో యేసు ప్రభు వారు చేస్తుంటే ఇప్పుడు వీడు తప్పని ఎవరి మీద పడేస్తున్నాడు? అదే నేను చెప్పలేదయ్య బాబు, చంపానని మీరు అనుకుంటానంటే అదో బతికొచ్చాడు కదా అంటున్నాడు. చాలామంది అండి వాళ్ళ తప్పులు వాళ్ళకు ఉండేయని తెలిసిన అదే గులిగింద పోసం ఉంటుంది చూసారా? అది తెలుసా? అది ఎర్రదా ఏదో దాని పేరేదో అంటారా? అంత ఎర్రగా ఉన్నది అంత నా మీద అసలు మిస్టేక్స్ లేవు. ఎన్ని పొరపాట్లు ఉంటాయి, ఎన్ని తప్పులు ఉంటాయో. కాకపోతే చేసిన తప్పులన్నీ ఇప్పుడు ఎవరి మీద పెట్టేస్తున్నాడు? యేసు ప్రభు మీద అలా జరిపేస్తున్నాడు. అంటే చాలామంది మారు మనసు లేని వాళ్ళు. అమ్మా నేను ఇలాగ అన్నానని ఏమనుకోకండి, వాక్యాలు వింటాను మీకే నేను చెప్తున్నా. మీరు చేసే దోషాలు కానీ తప్పులు కానీ ఏమైనా ఉంటే మర్యాదగా యేసు ప్రభు దగ్గర సరెండర్ అవ్వాలి. అలా కాకుండా నువ్వు తప్పు చేస్తావు, నీ వల్లే మొత్తం గలాట అవుద్ది, నీ వల్లే లొల్లి అవుతుంది, నీ వల్లే గొడవలు అవుతాయి, ఏదన్నా అంటే నీ వల్ల అయ్యిందని అవతలోడి మీద వేసేస్తున్నావు చూడు, అక్కడ దేవుడు నిన్ను ఉతికితే మంచిదని నేను అంటాను. కొట్టాలి గట్టిగా. ఎందుకంటే ఇల్లులు సరిగ్గా లేక, కుటుంబాలు సరిగ్గా లేక, సమాజంలో ఏమి లేదండి. ఆడు ఎవడో తప్పు చేసి 10 మంది మీద పాడేస్తున్నాడు. ఇక ఈ ఏ రోజు వాడు అన్యాయంగా నీతిమంతుని చంపేసి ఏమంటే మళ్ళీ ఇప్పుడు ఏమంటాడంటే చచ్చా మీరు అలాగే అనుకోకుండా అదిగో మీరు అనుకున్న యోహాను ఇడిగి ఇక్కడ ఉన్నాడు చూడండి, అద్భుతాలు తెగజేసేస్తున్నాడు. ఎంతలా తప్పించుకుంటున్నారో దేవుడు. ఇలాగా వేరే వాళ్ళ మీద మీరు తప్పులు కనుక నెట్టేయాలని అనుకుంటే ప్రభు పట్టు పట్టాలి నిన్ను. నిజంగానే చెప్తున్నాను. నా ఎంక చూడలేదా? కోపంగా చూస్తున్నారా? కోపంగా చూడండి, ఏం పర్లేదు నాకు. వాక్యం అయిపోయాక నా పాటికి నేను పోతాను. దేవుడికి స్తోత్రం. అర్థమైందా? ఎవరి మీద దోషాలు వేయకండి. చేతనైతే దమ్మున్నవాడు అయితే మారు మనసు పొందు. యేసు ప్రభు వచ్చింది ఎందుకు? 1:15 మార్కు సువార్త, దేవుని రాజ్యం సమీపించింది, అందరూ ఏం కావాలట? అలాగా. ఇప్పుడు ఏ రోజు గురించి నేను ఇంత అలాగే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 13:32 అమ్మా లూకాసు వార్తలు ఏమి రాశాడమ్మా? 13:32 వచనంలో హేరోదు ఎవరు అని అంటే అక్కడ హేరోదట వాడు మనిషి అని అనుకుంటున్నాం. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఈలాగు చెప్పుడి. ఎవరమ్మా హేరోదు? ఎవరమ్మా చెప్పండి అమ్మా. హేరోదు ఎవరు? మనం ఎంతవరకు మనిషి అనుకున్నాం? చిచ్చి ఆడు మనిషిలాగా ఏడ్చాడేంటి? ఆడు నక్క. అందుకోసమే ఎప్పుడు మనుషులు చంపుతున్నాడు ఆడు. నేను అనుకుంటాను సార్, మామూలు లేదని ఎంత చిన్న తప్పు చేయగానే వాడి మీద ఎన్ని కేసులు బనాయించేస్తారు తెలుసా? మీకు అలా అర్థం కాదు. ఒకసారి కోర్టు దగ్గరికి వెళ్ళండి, తెగ బాధపడిపోతాం. ఏందో ఎక్కడ పుట్టామో ఏ దేశంలో ఉన్నామో అని అనుకుంటాం. కానీ పెద్ద పెద్దోళ్ళు ఎన్ని తప్పులు చేస్తారో వాడి వల్ల ఒక 20 మంది చచ్చిపోయినా ఆయన అసలు ఏమంటలేదండి. అదో రకమైన చట్టమో ఏంటో తెలియదండి. చాలామంది పెద్దవాళ్ళు ఏంటంటే నక్కే వాడి ఇళ్ళల్లో ఎంతమంది శవాల యొక్క ఉసురు ఉంది అక్కడ. వాడి ఇంట్లో ఇలాంటి బొక్కెళ్ళు కాదు, ఇలాంటి చాలామంది మంచి మంచి వాళ్ళని చంపేసి ఆడేమి ఎరగని నంగిలాగా ఉంటాడు. దేవుడు మనిషిని వదలడు. ఎవరైనా తప్పించుకోవచ్చు, కానీ దేవుని చేతిలో నుంచి ఏ మనిషి తప్పించుకోలేడు. చూడండి వీడి గురించి ఏం రాశాడు ఇప్పుడు. ఇతను ఎవరు? ఇతను చెప్పండి అబ్బా. నక్క అంటే నక్కింట్లో ఇలాంటి ఫ్లవర్ వాజులు ఉంటాయమ్మా. ఏముంటాయా? ఏముంటాయి మరి? నక్కకు అదేమంటారు? నక్కకి బొరియలు ఉంటాయా, గుహలు ఉంటాయా? ఏమో ఎక్కడున్నా అన్ని ఎండిపోయిన ఎముకలు. అయ్యా నక్క. అయ్యి బాబు దాని బుద్ధి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? నక్క అనుకుంటుందంటే ఈ సింహం ఆత్మానం ఏదో వచ్చేస్తుంది మన మీద. అబ్బాయి ఇలా లాభం లేదు, ప్లాన్ వేద్దామని చెప్పి ఏం చేసిందంటే ఇక సింహం దగ్గరికి వెళ్ళి అన్నదట, నీకెందుకు నువ్వు ఉండు, నేను నీకు ఇక మాలాంటి వాళ్ళు తింటే నీకు ఏమొస్తాం, మేమంతా 1 కేజీ కేజీలు కాళ్ళం తింటే ఒక 20-30 కేజీలు బరువు ఉన్న మంచి బలమైన జంతువులు తినేటట్టుగా నేను చేస్తాను. నీకు ఎందుకు ఊరుకో, మా ఏరియాకి రాకు, మమ్మల్ని ముట్టుకోకు, నీకేం కావాలో ఇది చేసేస్తామంటే ఏంటి చెప్పు అని అడిగిందట సింహం. నేను చేస్తాగా. నక్కంటే ఏంటో తెలుసా? జుత్తులుమారంటే దానికి ఏదంటారో ఇక్కడ తగలెట్టడం, అక్కడ తగలెట్టడం, ఎక్కడ కొంప కొల్లేరు చేయడం, అక్కడ కూడా
తగలెట్టి ఇంకా మండట్లేదేంటి, నేను అనుకున్నది ఈ పాటికి ఇంట్లో పొగ రావాలనుకున్నది అవ్వట్లేదేంటి, చచ్చిపోతారు. అది వెళ్ళి ఏం చేసిందంటే ఆ 10 ఆవులు సరదాగా మేస్తా ఉంటే కలిసిమెలిసి అవతల ఒక ఆవుతో అన్నదట, ఇగో తెలుసో తెలియదు ఈ 9 ఏమనుకుంటున్నాయంటే, అది చూడు అంత దూరంగా మేస్తుంది, మనం దాంతో కలవద్దు అని అనుకుంటున్నా. ఈ 9 చూసావా, నేను ఇన్ని కాబట్టి నీకు చెప్తున్నానని చెప్పేసి పోయిందట. అవేమనుకుంది అది, అవునా ఇలాగ అనుకున్నాయి ఆ 9, అలా అయితే నేను ఇంకా దూరం వెళ్తానని అలా దూరం వెళ్ళి మేస్తుందట. అక్కడికి వెళ్ళింది కొంపదాగలడ్డానికి. నేను చెప్పాను చూసావా, మాలాంటి 1/2 కేజీలు తింటావు కానీ 10-30 కేజీలు ఉంటుంది తిను అని చెప్పేసి దూరంగా ఉంది అక్కడ. అవి కలిసి లేవు, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఒకదాన్ని పట్టుపో అని అట్లాగా చెప్పగానే అంతే. మొత్తానికి ఈ 10 ఆవులు అప్పుడు ఇప్పుడు ఒకటొకటి వేరైపోయి చచ్చిపోయినాయి అట. చాలామంది ఏమండి నక్క అని అనగానే జుత్తులు మారి, ఏమో ఈ వాక్యం ఏమండి ఈ ఇంటోళ్ళకే కాదు, విన్న నాకు కూడా చెప్పే నాకు కూడా, రే నువ్వెలాగున్నావురా అని నన్ను కూడా అడుగుద్ది వాక్యం. చెప్పే వాళ్ళకి మాత్రమే కాదు, చెప్పినోడికి కూడా తేడా ఉంటే ఏమంటే ఊరుకోదు. అందుచేత నేను ఒక రిక్వెస్ట్ కోరుతున్నా, ఈ హేరోదు లాంటి స్వభావం ఉండకూడదబ్బా. సరే, నేను ఇంక హేరోదు గురించి ఎక్కువ మాట్లాడను, వాడు అంత దుర్మార్గుడు కాబట్టి. అట్టోడు బతికిన ఒకటే చచ్చిన ఒకటే. వాడి ఇంట్లోకి వెళ్తే అత్తర్ వాసన రాదు, శవాల వాసన. చాలామంది ఇళ్ళల్లో అలాగే ఉన్నాయి. వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నవన్నీ కూడా సాక్ష్యం ఇస్తాయి. ఏమంటే వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నవన్నీ కూడా సాక్ష్యం ఇస్తాయి, వస్తువులు సాక్ష్యం ఇస్తాయి. ఏమంటే వాళ్ళు చేసే కార్యాలన్నీ కూడా ఏమంటే DVD అంటారా, ఏదో CC కెమెరా, ఇటు బాబు లాంటి ప్రభు ఆల్రెడీ రికార్డు చేసి ఒకరోజు నీ ముందే కంటి చూపు తప్ప నోటి మాట లేకుండా నీ ముందు చూపిస్తాడు, జాగ్రత్త. అంచేతే హేరోదు దినములలో యేసయ్య మనుషులు కావాలి. దేవునికి స్తోత్రం. ఎవరి దినాల్లో చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆడు ఎట్టాటోడో ఇప్పుడు నేను లిస్ట్ చెప్పాను, ఇప్పుడు మీరు రాసుకోవాలబ్బా. మత్తయి సువార్త 14:6 ఒకసారి చదువుతారమ్మా. మత్తయి సువార్త 14:6 ఆడు ఎలాగ ఉంటాడో చూడండి సార్. అయితే హేరోదు జన్మదినోత్సవము, జన్మదినోత్సవమున హేరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను. కనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదని. వాడు చూసారా, మంచి ఆటలకి డబ్బులు ఖర్చు పెట్టడు. మంచి ఆటలకి ఎవరైనా డబ్బులు ఖర్చు పెడతారా? ఇప్పుడు ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వేల మంది లెక్కట్టవచ్చు. వీడు చూడండి, చెత్త పని చేసిన దానికి డబ్బులే డబ్బులు. ఇప్పుడు మంచోడికి నమస్కారం చేయరు, కూని కోరట్రాగా నమస్తే అన్నా చెప్పకపోతే చంపేస్తాను నేను. అదే కదా బాధ. కానీ నేను చెప్తున్నా, కఠినమైన హేరోదు, భయంకరమైన మూర్ఖుడైన హేరోదు, బహు దుర్మార్గుడైన హేరోదు, నక్క లాంటి స్వభావం కలిగిన హేరోదు. వాడు మంచి మాట్లాడతాడని అనుకోకండి, వాడు డిక్షనరీలో ఏ రోజు కూడా మంచి మాటలు ఉండవు వాడికి. అలాంటి కఠినాత్ముడు రోజులలో యేసు పుట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి రోజుల్లో పుట్టాడు సార్? వాడు ఎలాంటి వాడు చెప్పండి సార్? ఎంత దుర్మార్గుడు ఇంకా భూమి మీద ఉంటాడా అంటే నాకు కూడా తెలియదండి. మీరు హిస్టరీకి వెళ్ళాలి. ఇలాంటివి అన్నీ కూడా నేనేమంటానంటే ఎవిడెన్స్ లేకుండా ఏం చెప్తామని అనుకుంటాం కాబట్టి ఉన్నాడు. అంత దరిద్రమైన క్యారెక్టర్ కలిగినవాడు. అలాంటి రోజుల్లో యేసు నీ కొరకు నా కొరకు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. ఎక్కడ పుట్టాడట? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. ఎక్కడ పుట్టాడు? నీ కొరకు నా కొరకు ఆయన రక్షించేవాడిగా పుట్టాడు కనుక ఈ హేరోదు వాడితో పని లేదు మీకు. దేవునికి స్తోత్రం. హేరోదుతో పని లేదమ్మా. యేసుతో పని పెట్టుకున్న వాడికి ఎవరితో పని ఉండకూడదు. ఎందుకంటే వాడు నక్క. చాలా మందిని సాధ్యులు లేపేశాడు, చాలా మంది ఉసురు కట్టుకున్నాడు. వాడి ప్లేట్లో అన్నం అనుకుంటున్నారు. చాలా మంది యొక్క రక్తం యొక్క చుక్కలు ఉన్నాయి. చాలా మంది యొక్క దరిద్రత శాపం వాడి ఇంట్లో ఉంది. మీరు బైబిల్లో చదివి చూడండి సార్. 2వ అధ్యాయం వచ్చేటప్పటికి ముగిసే లోపల కాడు చచ్చిపోయాడు సార్. నేను ఆడు వేరే ఇతను వేరే చచ్చిపోయాడు సార్. అంటే ఏదో 100 కోట్లు తిన్న రాబందుకి ఏదట ఒక్క చావు అన్నట్టుగా సరి అయిన సమయంలో చచ్చాడు. నేను అనుకుంటాను ఆడు చచ్చిన రోజునే దేశమంతా పండగ చేసుకుంటారని అనుకుంటాను. అది ఇట్లాంటి దుర్మార్గుల మధ్యలో యేసు నీకు అవసరం, అది మర్చిపోకే. అర్థమైందా?
అయ్య బాబా వాడు ఇలా వెళ్తున్నాడు, వీడు ఇలాగ అంటున్నాడు, ఆడు ఇలాగ అంటున్నాడు అంటే రే అలాంటి వాళ్ళ మధ్యలో యేసు నీ కొరకే పుట్టాడు కాబట్టి దమ్మున్న మనిషిలాగా యేసును పట్టుకొని బ్రతికే మనిషిగా నువ్వు కావాలి. నేను ఇప్పుడు వాక్యం లోపలికి వెళ్తున్నా. యేసు ప్రభు వారు ఏమండి, యేసు ప్రభు వారు ఆ రోజుల్లో పుట్టడం వలన ప్రజలందరికీ ఏడుపా సంతోషమా? అప్పుడు మీరందరూ ఎలా ఉండాలి? అమ్మా రోజులన్నీ బాగున్నాయని అనుకోకండి. రేపు రాబోయే రోజులు ఇంకేమన్నా మారొచ్చు, ఇంకేమైనా తగ్గొచ్చు, ఏమైనా అవ్వచ్చు. బలత్కారుల మధ్యలో ఉండొచ్చు, మూర్ఖులు ఎక్కువగా ఉండొచ్చు. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఏంటబ్బా 16వ వచనమా అవే మనం చదువుతాం కదా. జ్యోతులుగా దేవుని తరపున మీరు 2వ అధ్యాయం అపోస్తలుల గారిలో ఈ తరము వారికి మీరు వేరై బ్రతకాలి. అలా బ్రతకండి. అలా బ్రతకడానికి దేవుడు యేసయ్య ఎంత కఠినమైన వాళ్ళ మధ్యలో. ఇప్పుడు నేను ఈ హేరోదుని ఎవరితో పోల్చాలనుకుంటానంటే ఓల్డ్ టెస్టిమెంటులో పాత నిబంధన గ్రంథములో ఫరో ఉన్నాడు. ఫరో ఎవడమ్మా? ఎవరికైనా తెలుసమ్మా? వాడు దేవుని పిల్లల్ని తీసుకెళ్ళి ఎందులో వేసేవాడు? మొసళ్ళకి వేసేవాడు. ఏమండి పోనీ ఒక 2-3 చచ్చిపోయారు అనుకో, సమాధి చేసుకుని సమాధి అలా మాట్లాడకండి, అలాగ అనకండి అనేవాడు. తీసుకెళ్ళి నైల్ నదులు పడేసేయండి అనేవాడు. ఏదైనా సామూహిక సమాధులు చేసేవాడు. ఎలాగంటే 100 మంది 200 మంది చచ్చిపోతే వాళ్ళందరికీ ఒకే గొయ్యి తవ్వడం, అందులో వేసేయాడు. అది ఏమండి ఎంత కఠినంగా, ఎంత కర్కశంగా, ఎంత అన్యాయంగా ఏమండి ఫరో తన పాలన ఉండేదట. ఫరో కాలంలో వాళ్ళు ఏడ్చి, వాళ్ళు నిట్టూర్పు విడిచి ప్రభువుకు మొర్రపెట్టుకుంటే ప్రభు బదులు ఇచ్చి ఎవరిని పంపించాడు? మోషేని పంపించాడు కదా. ఆ రోజుల్లో మోషే అయి ఉండొచ్చు. క్రొత్త నిబంధనలో పరమ మోషేలాగా యేసు ప్రభు నీ వేదన, నీ కష్టం, నీ బాధ, నీ సమస్య, ఇలాంటి మూర్ఖుల మధ్యలో నువ్వు ప్రత్యేకంగా బ్రతకాలని నీ కొరకే ఆయన యోదయా దేశపు బెత్లెహేములో నీ కొరకు 2000 సంవత్సరాల క్రితం మనిషిగా జన్మించినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసే జన్మించాడు అనగానే అప్పుడు మీకు అందరికి ఎలాగుండాలంటే చెప్పలేనంత సంతోషం. తెలుగు భాషలో ఇంకేమేమి ఉంటాయో మీరు చూడండి సార్. తెలుగు భాషలో సంతోషానికి ఏమేమి చెప్పొచ్చు? ఆనందం అంటే జాయ్ కూడా ఇందులో పెట్టేద్దామా? హ్యాపీ, జాయ్, ఇంకా అదొక తెలుగు పదమా? ఉల్లాసం, ఇంకా ఉత్సాహం, ఇంకా అదే మరి ఇంకా ఉండవు మీరు దొరకవు మరి, ఎతకాలి కదా. ఇప్పుడు సంతోషం, ఆనందం, సంబరం. ఈ పాటల్లో కొట్టుకొస్తున్నారా? సంబరం, సందడి. ఆడెవడో బదులు చెప్పాడు దేవుడు చూపించగాక పిల్లకాయలు. ఓకే సందడి, ఇంకా ఇంకా చెప్పండి అబ్బా. అమ్మ పండగ. ఓకే అలా కూడా పండగ. ఏటో ఈ అమ్మాయి నవ్వకుండా చెప్తుంది. ఏం పండగ నీ మొఖానికి? నువ్వు పండగ. ఇంకా ఆనందం, పరమానందం. ఇది చెప్పలేము సార్, వర్ణించలేము సార్. ఎవరు పుట్టినందుకు? యేసు పుట్టెను. అబ్బాడబ్బా
యేసు ప్రభు పుట్టాడు అని అనగానే ఏదో క్రైస్తవులకి దేవుడు అని అంటే కనుక నాకు అస్సలు నచ్చలేదు, ఆ మాట నచ్చలేదు. అంతే. బైబిల్ అటు తిరిగేసాను ఇటు తిరిగేసాను, ఎటో చూశాను. యేసు ప్రభు ఒక్కడే. అది మనం ఎన్నమ్మా అపోస్తలుల కార్యాలు 4:12 ఆయన ఒక్కడే మనుషులను రక్షించేవాడు. అది నీకు సంతోషంగా ఉండునుగాక. 4వ అధ్యాయం 42 యోహాను సువార్తలో ఈయనే లోకమునకు ఎవరు రక్షకుడు, లోక రక్షకుడు. ఏమండి ఒకటా రెండా? 1వ అధ్యాయం 21 చదివితే యోహాను సువార్తలో మనుషుల పాపములో నుండి ఆయనే మనలను తప్పించి రక్షించడానికి వచ్చినాడు. అందుకోసం నేను అంటాను, ఇప్పుడు యేసు ప్రభు పుట్టాక ఏది నవ్వేవాళ్ళు సంతోషించేవాళ్ళు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? చప్పట్లు కొట్టి చెప్పండి అబ్బా. సరే ఆనందం. నేను అంటాను, ఒక ఇంట్లో పెద్ద పండగ చేసినట్టుగా ఈ ఇంటి ఆయన ఎవరండి? మన రాజ్ కుమార్ గారు. చాలా సంతోషం కదా. ఏమో దేవుని కృప ఈ విధంగా ఆయన మీద, ఆయన నీతి వర్షముగా, తొలకరి వర్షంగా ఆయన మీదకి ఆయన ఏమండి వర్షంలాగా దీవెనకరంగా వచ్చునుగాక. మన మధ్యకాలంలో నేను ఇక్కడ మన సంతు గారి ఇంటి దగ్గర చూశాను. పాపం ఆ బిడ్డ ఎంత హృదయంలో ఉన్న ఆనందం నేను చూసాక అనిపించింది, ప్రభువా నువ్వు నా కోసం పుట్టావు అని అనడానికి ఎంత దమ్మున్న మనిషిలాగా ప్రభు కొరకు అట్లా చేస్తారు చూడండి అమ్మ. ఇవి మీ ఇళ్ళల్లో అందరూ సంతోషంగా చేశారా క్రిస్మస్ కార్యక్రమం? నేను కూడా చెప్తున్నా అమ్మ, నాను కూడా మా ఇంటి దగ్గర కూడా నాకు చాలా ఆనందంగా చెయ్యాలి. నా ప్రభు కన్నా ఇంకా నా పుట్టినరోజు కూడా నాకు పెద్ద నచ్చలేదు సార్. ఏవో పుట్టావు అంతే, కానీ నా ప్రభువులాగా ఎవరండి పుట్టింది? ఆయన పుట్టడమే పరిశుద్ధుడిగా పుట్టాడు కదా. ఏమంటే ఆయన ఎవరండి? కన్యమరియకు పుట్టాడు కదా. మామూలుగా చెప్పడానికి సరిపోతుందా సార్? ఎంత మాట్లాడినా ఇంకా మాటలు తక్కువే. అంత గొప్ప దేవుడు నీ కోసం నా కోసం జన్మించాడు. అంచేత యూదా బెత్లెహేమా యూదా ప్రధానులలో ఎంత మాత్రమును ఎవరి దినాల్లో యేసై పుట్టాడు? ఇంతకన్నా కఠినమైన పాలన రాకముందే యేసు ప్రభు నీలో నాలో రక్షకుడిగా ఉండునుగాక. హేరోదు కన్నా కఠినమైన కాలం రాబోతుంది. హేరోదు ఏదో ఆ రోజుల్లో ఎవడో ఇలా చేశాడని చెప్పి వాడి గురించి చెప్తున్నా కానీ అంతకన్నా కూడా కఠినమైన పాలకులు ఒకవేళ ఎక్కడైనా రావచ్చు. అలాంటి వాళ్ళ మధ్యలో యేసు నీ కొరకు పుట్టినాడు కనుక ఈ సంతోషం నీకు కావలనా? ఈ సంతోషం నీకు కావలనా? ఈ సంతోషం నీకు కావలనా? అనే యేసు నొద్దకు రమ్ము. వాక్యాన్ని మన వెనుకడిలో దీవించునుగాక.